సమస్త స్తుతులు అల్లాహ్కే చెందుతాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. మేము ఆయన సహాయాన్ని మరియు క్షమాభిక్షను వేడుకుంటున్నాము. మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు దీవెనలు కురియుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సూరాల అర్థం తెలుసుకుందాం. ఈ శ్రేణికి మళ్లీ స్వాగతం. ఇప్పటివరకు మనం సూరా అల్-ఇఖ్లాస్, సూరా అల్-ఫలక్, సూరా అన్-నాస్ మరియు సూరా అల్-ఫాతిహాను కవర్ చేశాము. ఈరోజు మనం మొత్తం ఖురాన్లో అతి చిన్నదైనప్పటికీ అత్యంత శక్తివంతమైన సూరహ్లలో ఒకటి గురించి మాట్లాడబోతున్నాము, సూరహ్ అన్-నస్. ఈ సూరహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అవతరించిన చివరి పూర్తి సూరహ్గా పరిగణించబడుతుంది. నేపథ్య కథ. సూరహ్ అన్-నస్ను అర్థం చేసుకోవడానికి మనం ఇస్లామిక్ చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనల్లో ఒకటికి తిరిగి వెళ్ళాలి. హిజ్రత్, వలస కు 8వ సంవత్సరంలో జరిగిన మక్కా విజయం, ఫత్హుల్ మక్కా. 21 సుదీర్ఘ సంవత్సరాలపాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం సందేశాన్ని అందిస్తూ వచ్చారు. ఆయన మక్కాలో ప్రారంభించారు. ఆయన వేధించబడ్డారు. ఆయన అనుచరులు వేధించబడ్డారు. ఆయన ప్రవాసానికి గురయ్యారు. ఆయన ప్రియమైన వారిని కోల్పోయారు. ఆయన ఇస్లాంను తుదముట్టించాలనుకున్న సైన్యాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు సహనంతో, అల్లాహ్పై నమ్మకంతో ముందుకు సాగారు. హిజ్రీ 8వ సంవత్సరంలో ప్రపంచం మునుపెన్నడూ చూడని ఒక సంఘటన జరిగింది. 10,000 మంది ముస్లిం సైనికులు శాంతియుతంగా మక్కాలోకి ప్రవేశించారు. రక్తపాతం లేదు. ప్రతీకారం లేదు. వారిని సంవత్సరాలపాటు హింసించిన ఆ నగరం లొంగిపోయింది. మరియు ప్రజలు ఇస్లాం వైపు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. మొదట వందలలో, తర్వాత వేలలో. ఇదే ఫత్హుల్ మక్కా, మక్కా విజయం. ఈ క్షణంలో, ఈ మహా విజయ వాతావరణంలో అల్లాహ్ సూరహ్ అన్-నస్ను అవతరింపజేశాడు. ఆయత్ 1. ఇజా జా నస్రుల్లాహి వల్ ఫత్హ్. అల్లాహ్ సహాయం వచ్చినప్పుడు మరియు విజయం కలిగినప్పుడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు, నా సహాయం వచ్చినప్పుడు మరియు మీరు విజయాన్ని సాధించినప్పుడు. ఇది మక్కా విజయాన్ని సూచిస్తుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు, ఓ ప్రవక్తా, మీరు నా సహాయం రావడం చూసినప్పుడు, విజయ ద్వారాలు తెరుచుకోవడం చూసినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఇది ప్రస్తావన. మరియు ఇజా అనే పదాన్ని గమనించండి. దీని అర్థం ఎప్పుడు. ఒకవేళ అని కాదు. ఎప్పుడు. అల్లాహ్ సహాయ వాగ్దానం నిశ్చితమైనది. ప్రశ్న కేవలం సమయానికి సంబంధించినదే. మనకు ఇది ఒక జ్ఞాపిక. సమస్త విజయం, సమస్త సాఫల్యం, సమస్త సహాయం అల్లాహ్ నుండే వస్తాయి. మన తెలివితేటలు, మన ప్రణాళిక లేదా మన శక్తి మాత్రమే కాదు. జీవితంలో పనులు సాగిపోతున్నప్పుడు మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, మీ పరీక్ష బాగా జరుగుతుంది, మీ సంబంధాలు మెరుగుపడతాయి. గుర్తుంచుకోండి, అది అల్లాహ్ సహాయం వచ్చింది. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యమైనది? మీరు ఏదైనా సాధించినప్పుడు, పెద్దది లేదా చిన్నది, ఆగి మిమ్మల్ని మీరు అడుగుకోండి, నేను దీన్ని ఒంటరిగా చేశానా లేదా అల్లాహ్ ద్వారాలు తెరిచాడా? ఈ సరళమైన ప్రశ్న మీ మనోభావాన్ని అహంకారం నుండి కృతజ్ఞతకు మారుస్తుంది. నేను చేశాను అని చెప్పే ముందు అల్హమ్దులిల్లాహ్ అనండి. ఇదే ఆయత్ 1 యొక్క స్ఫూర్తి. ఆయత్ 2. వరయతన్నాస యద్ఖులూన ఫీ దీనిల్లాహి అఫ్వాజా. మరియు మీరు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ దీన్లో ప్రవేశించడం చూస్తారు. ఇప్పుడు విజయం తర్వాత ఏమి జరుగుతుందో అల్లాహ్ వివరిస్తున్నాడు. ప్రజలు ఒక్కొక్కరుగా రావడం లేదు, వారు గుంపులలో వస్తున్నారు. సమూహాలలో. మక్కా విజయం తర్వాత సరిగ్గా ఇదే జరిగింది. తెగగా, వ్యక్తిగా వచ్చి తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఒకప్పుడు ముస్లింలను హింసించిన నగరం ఇప్పుడు ఇస్లాంను స్వీకరిస్తోంది. అఫ్వాజా అనే పదం అందమైనది. దీని అర్థం గుంపు వెంట గుంపు, తరంగం వెంట తరంగం. మక్కా ప్రవేశ ద్వారం వద్ద నిలబడి వేలాది మంది షహాదా చెప్పడానికి వరుసలో నిలుచున్న దృశ్యాన్ని ఊహించుకోండి. అదే ఆ దృశ్యం. ఇది ఎందుకు ముఖ్యమైనది? ఈ ఆయత్ మనకు సహనం యొక్క శక్తి గురించి నేర్పుతుంది. ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం 21 సంవత్సరాలు పోరాటంలో గడిపారు మరియు తర్వాత దాదాపు రాత్రికి రాత్రి ద్వారాలు తెరుచుకున్నాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం సంవత్సరాల పాటు కష్టపడతాము మరియు ఎలాంటి ఫలితాలను చూడలేము. ఈ ఆయత్ ఒక జ్ఞాపిక, కొనసాగండి. అల్లాహ్ సహాయం చిన్న చిన్న చుక్కలలో రాదు. వచ్చినప్పుడు తరంగాలలో వస్తుంది. మీ సాఫల్యం యొక్క క్షణం మీ ముందు ఉంది. ఆయత్ 3. ఫసబ్బిహ్ బిహంది రబ్బిక వస్తగ్ఫిర్ ఇన్నహు కానా తవ్వాబా. కాబట్టి మీ రబ్బు ప్రశంసతో ఆయన పవిత్రతను చాటుకోండి మరియు ఆయన క్షమాభిక్షను వేడుకోండి. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎల్లప్పుడూ స్వీకరించేవాడు. ఇంత విజయం తర్వాత, ఇన్ని గుంపుల తర్వాత, ఇంత సాఫల్యం తర్వాత అల్లాహ్ తన ప్రవక్తకు ఏమి చేయమని చెప్తున్నాడు? ఆయన ఇలా అంటున్నాడు, నన్ను కీర్తించు, నాకు కృతజ్ఞత తెలుపు, మరియు నా క్షమాభిక్షను వేడుకో. ఇది చాలా గాఢమైన విషయం. సాఫల్యం శిఖరాగ్రంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇస్తిగ్ఫార్ చేయమని, క్షమాభిక్ష వేడుకోమని ఆదేశించబడింది. గర్వంతో వేడుకలు జరుపుకోమని కాదు. పార్టీలు నిర్వహించమని కాదు. పొగరు చూపించమని కాదు. మహా విజయానికి ప్రతిస్పందన మరింత వినమ్రత. పండితులు ఈ ఆయత్లో 2 సందేశాలు ఉన్నాయని అంటారు. మొదటిది, సబ్బిహ్ బిహంది రబ్బిక్, అల్లాహ్ను స్తుతించి కీర్తించు. రెండవది, వస్తగ్ఫిర్, ఆయన క్షమాభిక్షను వేడుకో. ఈ సమ్మేళనం మనకు నేర్పుతుంది, మన ఆరాధనలో కూడా లోపాలు ఉండవచ్చు, మరియు మనం ఎల్లప్పుడూ అల్లాహ్ను దాన్ని స్వీకరించమని మరియు మన లోపాలను క్షమించమని వేడుకోవాలి. మరియు చివరలో అల్లాహ్ ఇలా ముగిస్తున్నాడు, ఇన్నహు కానా తవ్వాబా, నిజంగా ఆయన పశ్చాత్తాపాన్ని ఎల్లప్పుడూ స్వీకరించేవాడు. సుభానల్లాహ్. ఇది అల్లాహ్ వాగ్దానం, ఆయన క్షమిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ముగింపు వాక్యం కరుణ యొక్క ఒక మహాసముద్రం. రోజువారీ జీవితంలో ఇది ఎందుకు ముఖ్యమైనది? మనం సాఫల్యం తర్వాత వేడుకలు జరుపుకోవడంలో మతిపోయిన ఒక ప్రపంచంలో జీవిస్తున్నాము. పదోన్నతి అంటే పెద్ద పార్టీ. గెలుపు అంటే సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం. కానీ ఈ ఆయత్ దాన్ని తిరగేస్తుంది. నిజమైన సాఫల్యం ఏమిటంటే, మీకు ఏదైనా మంచిది లభించినప్పుడు మీ మొదటి ప్రతిచర్య అల్లాహ్ ముందు కృతజ్ఞతతో వంగడం. దీన్ని అలవాటుగా మార్చుకోండి. జీవితంలో ఏదైనా సరిగ్గా జరిగినప్పుడు సుభానల్లాహి వ బిహమ్దిహి అని చెప్పి ఒక చిన్న ఇస్తిగ్ఫార్ చేయండి. ఇదే విజయానికి ప్రవక్త మార్గం. దాగి ఉన్న వీడ్కోలు. మరియు ఇక్కడ ఆ భాగం ఉంది. అది ఈ సూరహ్ను చాలా గాఢంగా హృదయస్పర్శిగా చేస్తుంది. ఈ సూర అవతరించినప్పుడు సహాబీ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు విలపించారు. ఎందుకు? ఎందుకంటే ఆయన అందమైన మరియు హృదయ విదారకమైన ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఈ సూర అల్లాహ్ తన ప్రవక్తకు ఇచ్చిన మృదువైన వీడ్కోలు. మిషన్ పూర్తయింది. సందేశం అందించబడింది. ప్రజలు స్వీకరించారు. ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. మరియు నిజంగానే ఈ సూర అవతరించిన సుమారు 81 రోజుల తర్వాత మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకాన్ని వెళ్ళిపోయారు. అల్లాహ్ ఆయనతో సంతుష్టుడై ఉండుగాక మరియు అల్లాహ్ శాంతి మరియు దీవెనలు ఆయనపై నిత్యం కురియుగాక. అందుకే పండితులు సూరహ్ అన్నస్ను వీడ్కోలు సూరహ్ అని పిలుస్తారు. సూరహ్ అన్నస్ నుండి ముఖ్యమైన పాఠాలు. సమస్త సహాయం మరియు విజయం అల్లాహ్ నుండే వస్తాయి. దీన్ని ఎల్లప్పుడూ గుర్తించండి. సహనమే విజయానికి ముందు వస్తుంది. సాఫల్యానికి ముందు వదులుకోకండి. సాఫల్యం మిమ్మల్ని మరింత వినమ్రులుగా చేయాలి, అహంకారులుగా కాదు. సాఫల్యానికి తస్బీహ్, స్తుతి మరియు ఇస్తిగ్ఫార్, క్షమాభిక్ష తో స్పందించండి, గర్వంతో కాదు. సాఫల్యాల తర్వాత ఎల్లప్పుడూ అల్లాహ్ వైపు తిరిగి రండి. జీవితం తాత్కాలికమైనది, సాఫల్యం కూడా తాత్కాలికమే. అల్లాహ్ తవ్వాబ్, పశ్చాత్తాపాన్ని ఎల్లప్పుడూ స్వీకరించేవాడు. ఆయన కరుణలో ఎన్నడూ నిరాశపడకండి. అల్లాహ్ను కలవడానికి సిద్ధపడండి. సూరహ్ అన్నస్ అవతరించిన చివరి పూర్తి సూరహ్ విజయంలో చుట్టబడిన వీడ్కోలు.
ప్రియమైన సోదర సోదరీమణులారా, సూరహ్ అన్నస్ర్ కేవలం 3 ఆయట్లు మాత్రమే. కాని ఇది మనకు సాఫల్యం శిఖరాగ్రంలో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది. జీవితం చివరకు మీకు అనుకూలంగా సాగినప్పుడు, మీ దుఆకు సమాధానం వచ్చినప్పుడు, ద్వారాలు తెరుచుకున్నప్పుడు మర్చిపోకండి, అల్హమ్దులిల్లాహ్, సుభానల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అనండి. ఎందుకంటే నిజమైన సాఫల్యం ప్రపంచాన్ని జయించడంలో కాదు, అది అల్లాహ్తో అనుసంధానంగా ఉండటంలో ఉంది. ఓ అల్లాహ్, మాకు జీవితంలో విజయమివ్వు, మా ఇళ్లలో, మా పనిలో, మా సంబంధాల్లో మరియు మా దీన్లో. మరియు ఆ విజయం వచ్చినప్పుడు మాకు కృతజ్ఞతతో చేతులు ఎత్తేవారిలో చేర్చు, గర్వంతో తలెత్తేవారిలో కాదు. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.